సాయి సేవలో మనసు నిలుపుకొని దివ్యలీలలను స్మరణ చేసుకొని మధుర నామముల పదము పాడుకొని చిరము వంచి. షిరిడి గ్రామంలో భాగోజీ షిండే అను ఒక కుష్ఠరోగి ఉండేవాడు. అతని శరీరమంతా ఉండ్లతోనూ చీము కారుతూ దుర్వాసన వెదజల్లుతూ ఉండేది. అందరూ అతనికి చాలా దూరంగా మెలిగేవారు. ఒకసారి అతనికి విపరీతమైన జ్వరం వచ్చి బాధపడుతుంటే అందరూ అతను మరణిస్తాడు అనుకున్నారు. ఆ సమయంలో బాబా అతనికి ప్రాణభిక్ష పెట్టెను. ఆ విశ్వాసంతో భాగోజీ బాబా సేవకుడిగా మారి ఎల్లవేళ బాబా సేవలోనే కాలం గడిపేవాడు. అతని సేవా తత్పరకు ముగ్ధుడైన బాబా, నీ వ్యాధిని నయం చేయుదును అని అన్నారు. వెంటనే భాగోజీ, బాబా, నాకు వ్యాధి తగ్గకపోయినను చింతించను, కానీ నన్ను నీ సేవకు దూరం చేయవద్దు. ఈ జన్మకే కాదు, ఏ జన్మలోనైనా నేను నీ సేవకునిగానే బ్రతికే వరమివ్వు అని వేడుకున్నాడు. అతని నిస్వార్థ కోరికకు బాబా సంతోషించి అతని వ్యాధి మరింత అధికం కాకుండా అది ఇతరులకి వ్యాపించకుండా చేశారు. ప్రతినిత్యం ఉదయాన్నే ద్వారకామాయిలోనికి మొట్టమొదట ప్రవేశించేది భాగోజీయే. బాబా కాలిన చేతికి కట్టు ఊడదీసి నీటితో మర్దన చేసి మరలా కట్టుకట్టుడతో అతని దినచర్య మొదలయ్యేది. అటు తర్వాత బాబాకు చిలుం విరిగించి బాబా ఒకసారి పీల్చిన తర్వాత భాగోజీ తీసుకొని పీల్చేవాడు. బాబా లెండివనానికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బాబాకు ఎండ తగలకుండా గొడుగును పట్టే అదృష్టం కూడా భాగోజీకి కలిగింది. చూసే వాళ్ళకి దురదృష్టవంతునిగా కనపడ్డా భాగోజీ అంత అదృష్టవంతుడు మరొకరు ఉండడు. సాక్షాత్తు పరబ్రహ్మకి సపర్యలు చేసిన భాగ్యశాలి ధన్యజీవి భాగోజీ షిండే. సాయి నీవే పరబ్రహ్మము, నీ మహిమలు తెలియ. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి.